నమస్తే అండి, నేను కొమరల్ శ్రీనివాస్, కమలా ఆర్ట్స్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు వెనక ధనకోట మైసమ్మ తల్లి దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. సో ఇప్పుడు కమలా ఆర్ట్స్ లో ఎన్నో విషయాలు ఇంతకుముందు చెప్తాం అనుకున్నా, ఎప్పుడు చెప్పలేకపోయినా. ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి, 99% మన యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి. భయమునోడు అరుస్తాడు, బలమునోడు భరిస్తాడు. సో అందులో కొంతమంది ధ్యానం చేస్తే మాకు మంచి జరిగింది అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉపయోగం లేదు పోయి చేసినా కూడా వేస్ట్ అన్న కొంతమంది ఉన్నారు. నీకున్నట్టుగానే నాకు 2 కళ్ళున్నాయి. నీ కళ్ళకి కనిపించిన దేవుడు నా కళ్ళకి కనిపించడా? మరి పల్లవా, చూసావా మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు. నీ గురించే సందేహపడే వాళ్ళకు నువ్వే బుద్ధి చెప్పు. అసలు ఈ ధ్యానము, సనాతన ధర్మము ఏంటి అసలు? వాట్ ఈస్ ఏంటి అంటే అసలు సనాతన ధర్మం అనేది ఇట్ ఈస్ అనే సైన్స్. మరి కంటికి కనిపించని సైన్స్ ఏదైనా ఉందా అంటే ఎస్ ఉంది. సో ఆ సైన్స్ కే స్పిరిచువల్ సైన్స్ అని పేరు. సో స్పిరిచువల్ అంటేనే శక్తి, స్పిరిట్ ఒక శక్తి. సో శక్తిని సంపాదించుకోవడానికి ఉన్నటువంటి సైన్స్ ని, శక్తిని తెలుసుకోవడానికి ఉన్నటువంటి సైన్స్. సో అసలు శక్తి ఎక్కడుంది, ఎవరి శక్తి అనేది తెలుసుకునేటువంటి సైన్స్ కాబట్టి దాన్ని స్పిరిచువల్ సైన్స్ అంటారు. సో చాలా మందికి మాక్సిమం చాలా మందికి తెలుసు. మనకు ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ అయింది కదా, చాలా మంది ఇప్పుడిప్పుడే సైన్స్ మీద పరిజ్ఞానం పెరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే రాకెట్ ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి కిరణాలని, అనేక రేస్ని ఇట్లా కట్ చేసుకుంటూ దూసుకుంటూ అంతరిక్ష దారిలోకి వ్యోమగాములు అడుగుపెట్టడం అనేది జరుగుతుంది. సో అట్లాగే ఈ స్పిరిచువల్ సైన్స్ లో మనం ఎలా వెళ్ళాలి, ఎందుకని స్పిరిచువల్ సైన్స్ మనం వినాలంటే, ఇప్పుడు భౌతిక సైన్స్ మనకు వింటే, భౌతిక సైన్స్ గురించి తెలుసుకుంటే ఈ లోకానికి రాబోయేటువంటి ఆపదలు ఏవైతే అధిక వర్షాలు, భూకంపాలు, సో ఒకేసారి జలపాతాలు, అగ్ని గోళాలు, మానవ జాతి మీద ప్రకృతి ఒక్కసారి ప్రకోపం చూపించినప్పుడు ఏ క్షణం అయితే మనకు ఇండికేషన్స్ అన్ని తెలియాలంటే భౌతిక శాస్త్రం మీద పరిజ్ఞానం ఉంటే తప్ప మనకు అది తెలియదు. లేకపోతే ఒకేసారి వచ్చి జల ప్రళయాలు మొన్న వచ్చాయి చూసారు కదా. సో ఎన్నో విచిత్రమైన ఘటన అందులో కూడా జరిగింది. మొత్తం ఒక టెంపుల్ చుట్టూ నీరు వచ్చింది, టెంపుల్ ని మాత్రం వదిలేసింది, అది కూడా మనం చూసాం. సో స్పిరిచువల్ సైన్స్ కి వేదిక మన మనస్సు. సో స్పిరిచువల్ సైన్స్ కి ముందు ఏమేమి ఉంటాయి స్పిరిచువల్ సైన్స్ అంటే ధ్యానం. అందరూ ధ్యానం 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 అవుతాయి. కానీ మనము కమలాస్ లో చెప్పబోయేది ఏంటంటే ధ్యానానికి ముందు ఏం చేయాలి. ఫస్ట్ అందరు ధ్యానం చేయమని చెప్తారు, కానీ ధ్యానానికి ముందు ఏం చేయాలో చెప్పట్లేదు. అది మనం ఒకటి తెలుసుకోబోతున్నాం. 2, సో ధ్యానం చేసేటప్పుడు మనం ఏం పాటించాలి. 3, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని స్టేజ్లు ఉంటాయి. 4, అసలు ఎక్స్టర్నల్ పవర్, ఇంటర్నల్ పవర్, కనెక్టివిటీ అయ్యేటువంటి సోర్సు, వే ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మన వే ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎలా మార్చుకోవాలి. సో నిజంగా సూపర్ సోనిక్ పవర్స్ అంటారు. అంటే ఒక సామాన్య మానవుడికి సాధ్యం కానటువంటి ఒక పవర్ఫుల్ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా సంపాదించుకోవాలి. యాక్చువల్లీ ఇవన్నీ నేను ఒక క్యారెక్టర్ల ద్వారా చూపిద్దామని ఇన్ని రోజులు నేను చెప్పలేదు. బట్ ఏంటంటే ఈ స్పిరిచువల్ సైన్స్ లో కూడా 2 వేస్ ఉంటాయి. ప్రాక్టికల్ గా అనుభవించి చెప్పే వాళ్ళు కొంతమంది, జస్ట్ బై బుక్ రీడింగ్ అండ్ బై టెక్నాలజీ, అంటే సైన్స్ లో ఆ సిస్టమ్ లో చూసి పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని లేదా పుస్తకాలు చదువుకొని లైబ్రరీలకి చదువుకొని చెప్పే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. సో లక్కీగా మనం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. అంటే నేను ప్రాక్టికల్ గా చేసి ఎక్స్పీరియన్స్ అయిందని మాత్రమే మీకు చెప్తా, ఏది పడుతుందని చెప్పాను. సో ఓకే, దీనిపై మీ అందరి అభిప్రాయం చెప్పండి, మీ అందరి యొక్క కామెంట్స్ వినండి. నిజంగా ఈ స్పిరిచువల్ సైన్స్ క్లాసెస్ నేను పెట్టాలా వద్దా మీరు చెప్తే దాన్ని బట్టి ఎపిసోడ్ నెంబర్ 1కి నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయి దయచేసి అందరు కామెంట్ రూపంలో పెట్టండి. సో ఇప్పుడు మనం ధనకోట మైసమ్మ తల్లి దగ్గర ఉన్నాం. ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు, అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు.
పదే పదే అటు కొమరవెల్లి మల్లన్న కానీ ఇటు సత్యంగల్ల తల్లి రేణుక ఎల్లమ్మ కానీ లేకపోతే ధనకోట మైసమ్మ తల్లి కానీ లేకపోతే ఆంజనేయ స్వామి లేదా ఫైనల్ గా మొత్తంగా కొమరవెల్లిలో మీరు ఎక్కడ ఏ క్షేత్రానికి పోయినా సరే ఎవరిని దర్శించుకోవడానికి ముందు మీ హృదయం పవిత్రం ఉందా లేదన్నది చెక్ చేసుకోండి. హృదయం పవిత్రం ఉన్న దగ్గర మాత్రమే అద్భుతాలు సాధ్యమవుతాయి, అద్భుతం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఓకే రైట్. సో ఫస్ట్ ఏం పెట్టబోతున్నానో ఎపిసోడ్ నెంబర్ 1 క్లాస్ నెంబర్ 1 అనేది ఇంకా నేనేం డిసైడ్ చేయలేదు. ఫైనల్ గా నేను తీసుకునే స్టెప్ మీకు నచ్చిందా నచ్చలేదా ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లస్ ఎవరైనా అమ్మవారి దర్శనానికి రావచ్చు, ధనకోట మైసమ్మ తల్లిని దర్శించండి, ధరించండి, శాంతిని పొందండి, విశ్వశాంతికి ఉపయోగపడండి. ఫైనల్ గా కమల్ ఆర్ట్స్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం శాంతిగా ఉంటూ ప్రపంచ శాంతికి తోడ్పడటమే కమల్ ఆర్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. విశ్వశాంతి ప్రయత్నంలో నాతో పాటుగా భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నేను అందరికీ మరొకసారి మీకు నమస్కారాలు చెప్తున్నాను. సో ప్లీజ్ బీ పీస్, డూ పీస్, దెన్ గెట్ పీస్. ద వరల్డ్ విల్ బి పీస్. బీ కూల్, బీ పీస్. నమస్తే అందరికీ, నమస్తే. జై మల్లన్న, జై ధనకోట మైసమ్మ.